నమస్తే, నేను మీ కాకునూరి. కుంభమేళ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి రెండు పదాలపైన ఉంటుంది. ఒకటి అఘోరా, రెండు నాగబాబా. ఎవరు వీళ్ళు? అఘోరా ఎవరు? నాగబాబా ఎవరు? అఘోరీలు కూడా ఉంటారా? మహిళలకు కూడా స్థానం ఉంటుందా? కేవలం పురుషులకు మాత్రమేనా? 13 అఖాడాలలో 7 శైవ సంప్రదాయానికి ప్రతీకగా ఉండేవి, 3 వైష్ణవ సంప్రదాయానికి అనుకూలంగా ఉండేవి, మరి ఒక 3 ఈ రెండింటికి అతీతంగా ఉండేవి. వీటిల్లోనే ఉండేవారు నాగబాబాలు, నాగా సాధువులు. శరీరానికి వస్త్రం లేకపోవడం లోకంలో మనమంతా కూడా వింతగా చూసే అంశం. దిక్కులనే వస్త్రములుగా ధరించిన దైవం దిగంబరత్వం గల దైవం. దిగంబరుడు కాబట్టే శివుడు పరమదైవం అనేటటువంటి వారు అఘోరీలు. శివుడికి ఉండేటటువంటి 5 రూపాలలో సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అనబడేటటువంటి 5 పేర్లలో మధ్యమమైనటువంటి పేరు అఘోరా. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య. అఘోరములు కాని చూపులతో పరమశివుడు పరమ దయాళువు. అఘోరములు కాని చూపులు కలవాడు. అనంతమైన ప్రళయాన్ని కడుపులో దాచుకొని చల్లగా చూసేటటువంటి ముక్కంటి అలాంటి పరమేశ్వరుడిని వివాహ సమయంలో కూడా ఏమండోయ్ ఇల్లాలిని భర్త తన జీవితంలోనికి ఆహ్వానించేటటువంటి సమయంలో అఘోర అన్న శబ్దంతో సంబోధిస్తాడు. నా జీవితంలోనికి నీవు రాబోతున్నావు కాబట్టి నీవు నన్ను అఘోరములు కాని చూపులతో, శివా అనే భావనలతో నన్ను చూడాలి అంటూ ఆహ్వానిస్తాడు. అఘోర అంటే ఈనాటి కాలంలో మనం చూచేటటువంటి టీవీలలో కనిపించే వీళ్ళెవ్వరూ కూడా అఘోరాలు కారండి. ఎవరో ఒక బాబా నాకు 109 ఏళ్ళు అంటాడు, మనం ఓహో అంటాం. పిచ్చి బాబా, నమ్మకండి. వాళ్ళంతా కూడా పూసుకున్నాను, నేనేదో చేసుకున్నాను, నా శరీరంలో ఒక భాగాన్ని కోసిచ్చాను, నేనే సాక్షాత్తు అని మరెవరో అంటారు, నమ్మకండి. ప్రతి మనిషిలో ఉండే మనస్సు అఘోరా. అది ఎవరికీ కనిపించనిది, అతడికి మాత్రమే, ఆమెకు మాత్రమే తెలిసేది. అంతఃకరణమే అఘోరా రూపం. అది తెలుసుకున్న వాళ్ళు చేసే స్నానమే రాజస్నానం. అలా చేయవలసిన క్షేత్రం కుంభమేళ. ఆ క్షేత్రాలు 4 ఈ సంవత్సరం ప్రయాగ. తెలుసుకున్నాం, మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాస్త్రీయమైన సనాతనమైన వైజ్ఞానిక విలువలతో కూడుకున్న సనాతన భారతీయ హిందూ విశ్వాసాలను పలచన కాకుండా చూసే ప్రయత్నం చేద్దాం. పక్క మతాలతో పోల్చినప్పుడు మన మతమే గొప్ప అనేటటువంటి జ్ఞానంతో మనం చెప్పాలి అంటే సత్యం మనకు తెలిసి ఉండాలిగా. ఇది అఘోరా అంటే. కనిపించని తత్వం అఘోరా, కనిపించే తత్వం మోసం. తెలుసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.